నా స్క్రీన్ షేర్ చేయనా? చెయ్యి. ఓకే, నాకు క్రెడెన్షియల్స్ ఇవ్వా? అదే ఆడికి శశం గారికి ఒక తప్ప వీళ్ళు ఒక కంగారు పడతాను ఉంటుంది సార్. శశం గారి సో ఈరోజు ఏంటంటే నిన్నటి చూసావా? అర్థమయ్యాయా? అర్థమైనాయి. ఓకే, సో ఐపీఎల్ఏసింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటి సార్? ఐపీ అలియాసింగ్. ఓకే ఓకే, సో ఓకే ఒక్క నిమిషం. IP aliasing ఏంటంటే one IP address is typically assigned to NIC, that is Ethernet card. The IP address assigning to the NIC server, NIC service as a primary IP. ఒకటి ఇచ్చేది ఏదో అది ప్రైమరీ ఐపీ. ఇంకా మిగతా రెండిట్లకి ఇచ్చేది మాస్క్ అవుతుంది అనమాట. యు మే యూజ్ ఐపీ అలియాసింగ్ ఫీచర్ ఇన్ లైనక్స్ మ్యాప్ మల్టిపుల్ ఐపీస్ అనమాట ఇన్ సింగిల్ నిక్ కార్డ్. అంటే ఒకే నిక్ కార్డుకి ఐపీ అలియాసింగ్ చేసుకోవడానికి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు నీ సర్వర్ ఇఫ్ యువర్ సర్వర్ హ్యాస్ మోర్ దాన్ వన్ ఐపీ అడ్రస్ ఆర్ మోర్ దాన్ వన్ నిక్ కార్డ్స్ ఉన్నాయనుకో, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, యూ కెన్ యూజ్ ఐపీ అడ్రసింగ్ ఫంక్షన్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ఐపీ అలియాసింగ్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఐపీ అలియాసింగ్ క్రియేట్ చేయాలి అంటే నెట్వర్క్ మేనేజర్ స్టాప్ చేయాలి. ఓకే, సో oh my god, ఒకసారి సర్వీస్ నెట్వర్క్ మేనేజర్ స్టాప్ కొట్టు. స్టాప్. చెక్ కాన్ఫిగ్ నెట్వర్క్ మేనేజర్ ఆన్. సర్వీస్ స్టాప్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్ చేసేస్తాం. చెక్ కాన్ఫిగ్ నెట్వర్క్ మేనేజర్ ఆఫ్. చెక్ కాన్ఫిగ్ నెట్వర్క్ మేనేజర్ ఆఫ్. ఓకే, సో
ఇప్పుడు అలియాస్ ఐపి క్రియేట్ చేయడం ఎలా అంటే కమాండ్ ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ ఒకసారి ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు. ఎంటర్. సో ఏం చేద్దామంటే ఇత్ జీరో మీద మనం ఒక అలియాసింగ్ క్రియేట్ చేద్దాం. ఏంటి ఇత్ జీరోకి ఇత్ వన్కి సేమ్ ఐపీ అడ్రస్ ఉన్నట్టుందా? లేదు. ఓకే. సో ఇత్ జీరో మీద ఒక అలియాసింగ్ ఐపీ క్రియేట్ చేద్దాం. ఓకే, అలియాసింగ్ ఐపీ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ స్పేస్ ఇత్ జీరో కోలన్ 0 స్పేస్ ఒక ఐపీ అడ్రస్ ఇవ్వు, దాని మీద 192.168. ఇత్ జీరో మీద ఏముంది ఐపీ అడ్రస్? ఏదో ఒక ఐపీ అడ్రస్ 5.10 అనో ఏదో ఒకటి ఇవ్వు. స్పేస్ నెట్ మాస్క్ 255.255.0 స్పేస్ అప్. ఎంటర్. Host name lookup failure. If config help gives use information. If config space it 0:0 కొట్టు. 0 స్పేస్ 0నా? అదే 0:0 అంతే. అంటే మిగతాదంతా తీసేసి అసలు అదొకటి కొట్టు అంటున్నా. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మనం ఇఫ్ కాన్ఫిగ్ ఇత్ 0:0 వచ్చిందా? యా వచ్చింది, చూసావా? యా అడ్రస్ వచ్చేసింది. సో ఇదేంటంటే ఇప్పుడు నువ్వు మామూలుగా ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు. సో అంటే ఒక ఈథర్నెట్ కార్డు మీద ఇంకొక ఐపీ అడ్రస్ క్రియేట్ చేసాం మనం. నిన్న ఏం చేసాం, డిఫరెంట్ ఈథర్నెట్ కార్డ్స్ మీద డిఫరెంట్ ఐపీ అడ్రస్లు పెట్టాం. దిస్ ఈజ్ కాల్డ్ అలియాసింగ్ అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు దాన్ని పింగ్ చేసి చూసావు అనుకో, పింగ్ అవ్వాలి. పింగ్ 192.168.5.10 కొట్టు. క్లియర్ స్క్రీన్ కొట్టే, పై కింద వరకు రావట్లేదా? పింగ్ మళ్ళీ పైకి పెట్టుకోవాలి ట్యాబ్. 192.168. సో ఇట్స్ పింగింగ్. సో ఇప్పుడు ఏంటి, నువ్వేం చేసావు, అసలు ఒకే ఈథర్నెట్ కార్డ్ ఉంది, బట్ యూ గివెన్ ఏ డిఫరెంట్ 2 ఐపీస్, రైట్? వన్ సెకండ్. హాయ్ ప్రమోద్. హాయ్ ప్రసాద్. యా యాక్చువల్గా నీకు నెట్వర్క్ నీకు ఒక వీడియో పంపించాను, చూసావా? చూశాను ప్రసాద్. ఓకే, సో నెట్వర్కింగ్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, సో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఐపీ అలియాసింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఐపీ అలియాసింగ్ ఎలా చేస్తాము అంటే, ఐపీ అలియాసింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఏంటి, ఒక ఎన్ఐసికి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం కదా. సో ఐపీ అలియాసింగ్ ఏంటంటే ఒకే ఈథర్నెట్ కార్డు మీద డిఫరెంట్ ఐపీస్ కూడా ఇస్తాం అన్నమాట. ఓకే,
సో అది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ బిఫోర్ చేసే ముందు మనం సో అది చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నెట్వర్క్ మేనేజర్ స్టాప్ చేస్తాము అండ్ ఆఫ్ కూడా సర్వీస్ ఆఫ్ కూడా చేస్తాం. సో ఓకే అది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ సర్వీస్ నెట్వర్క్ మేనేజర్, యాక్చువల్గా ఇది నేను స్టాప్ చేసేసాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే నార్మల్గా ఎలాగ ఉంటుంది అంటే కాన్ఫిగ్ నెట్వర్క్ మేనేజర్ జనరల్గా నీ మిషన్ ఇలా ఉంటుంది కదా, నెట్వర్క్ మేనేజర్ స్టార్ట్లో ఉంటుంది, సర్వీస్ కూడా ఆన్లో ఉంటుంది. సో మనం ఫస్ట్ ఈ అలియాసింగ్ ఐపీ అలియాసింగ్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం సర్వీస్ నెట్వర్క్ మేనేజర్ స్టాప్ చేసుకోవాలి, షుడ్ నాట్ రన్. ఓకే అండ్ ద సేమ్ థింగ్ సర్వీస్ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవడం అంటే తెలుసు కదా, యా ఓకే. సో ఆఫ్ చేసుకుంటాం, అప్పుడు మనం క్రియేట్ చేసుకోవచ్చు ఐపీ అలియాసింగ్. ఫస్ట్ లెటర్స్ సర్వీస్ నెట్వర్క్ కూడా స్టాప్ చేయాలి ఫస్ట్. ఓన్లీ నెట్వర్క్ మేనేజర్, ఓకే ఓన్లీ నెట్వర్క్ మేనేజర్. ఓకే ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే it1 అనే ఐపీ అడ్రస్ మీద, ఐఎమ్ సారీ, it1 అనే ఇంటర్ఫేస్ మీద ఐఎమ్ క్రియేటింగ్ 2 IPs. See, already we have it1 have already one IP address 5.2, right? Yeah. 192.168.5.2. Yes. So I'm creating command ఏంటంటే if config it0:0 IP address whatever you want to give, 192.168. Okay, 5.11. I want to give this IP address. ఇది వన్ కదా సార్? Sorry, it1. అంటే దేనికి ఇవ్వాలి అనుకుంటే అది. ఓకే సో subnet mask 255.255.255.0 anything, the respective subnet mask you have to give. ఓకే ఫస్ట్ లో 0 ఉంటుంది సార్, 0 192 అని బిఫోర్ 192. ఇప్పుడు కాన్సెప్ట్ అదే, ఈ it1 అనే ఈ ఇంటర్ఫేస్ మీద ఐఎమ్ క్రియేటింగ్ ఏ అనదర్ ఐపీ. ఇట్స్ ఆల్రెడీ హ్యావింగ్ వన్ ఐపీ అడ్రస్, బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ అనదర్ ఐపీ అడ్రస్ ఆన్ ది సేమ్ ఈథర్నెట్ కార్డ్ బై యూజింగ్ :0. ఓకే జనరల్ గా ఒక ఇంటర్ఫేస్ కి ఒక ఐపీ అడ్రస్ కదా ఉంటుంది, అంతేనా? అంతే, ఒక ఈథర్నెట్ కార్డ్ కి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం కదా. సో లైక్ దట్ నేనేం చేస్తున్నానంటే ఒకే ఇంటర్ఫేస్ మీద అలియాసింగ్ ఐపీ అని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే సో యూపీ అప్ సారీ నెట్ మాస్క్ అని ఇవ్వాలి, అది ఇవ్వలేదు నేను. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చాను, పక్కన నెట్ మాస్క్ అని ఇవ్వాలి. నెట్ MASK. సో క్రియేటెడ్. సో ఇఫ్ ఐ సీ నౌ, it1:0 కూడా ఒక ఐపీ అడ్రస్ వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ అలియాసింగ్. ఇది ఎక్కడ వాడతారు అంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా వెబ్ సర్వీసెస్ ఉన్నాయి, ఓకే, ఆ వెబ్ సర్వీసెస్ లో నాకు ఇంటర్ఫేస్ ఒకటే ఉంది, బట్ ఐ వాంట్ టు అసైన్ 2 to 3 వెబ్ పేజెస్ ఓకే ఆన్ ది సేమ్
సేమ్ ఇంటర్ఫేస్, నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఒక 3 వెబ్సైట్లు ఉన్నాయి. ఏంటి అంటే myproject.com, mylearning.com, myposts.com అని 3 ఉన్నాయి వెబ్సైట్స్. ఓకే, సో ఓకే. భరత్ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి అక్కడ. రన్లోకి వెళ్ళి కొట్టు, వచ్చేస్తుంది. ఓకే, సో ఏంటంటే నాకు 3 వెబ్సైట్లు ఉన్నాయి. ఓకే. mysite.com, mylearning.com, నెక్స్ట్ భరత్ తీసుకుంటున్నావా కంట్రోల్? mystudy.com. ఇవి 3 ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఇంటర్ఫేస్. ఓకే, ఓన్లీ వన్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఇవి 3 వెబ్సైట్స్ కాబట్టి నువ్వు 3 వెబ్సైట్స్ అంటే 3 IPs మీదే కదా ఫామ్ చేయాలి. హలో హలో, సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్. భరత్? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సో ఈ 3 వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి 3 వెబ్సైట్స్ని ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఆన్ 3 IPs, ఐ మీన్ 3 ఇంటర్ఫేసెస్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ 3 ఇంటర్ఫేసెస్, ఐ కెన్ గివ్ IP aliasing. IP aliasing అంటే ఏంటంటే you can use one network interface and create multiple aliasing IP address. Okay, suppose you have only one interface with 0. With 0 ఉంది. With 0 is having one IP address called 192.168.2.something 10. So this is applied to mysite.com. Okay, so remaining 2 IP address keys, I want to use the same Ethernet, okay, by using aliasing IP address called 0, like this 192.168.2.11. This is for mylearning.com. Next, I want to use other IP address also, I mean 192.168.2.11, sorry 12. సో ఇలాగా IP అడ్రసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చేయడానికి మన కమాండ్ ఏంటంటే if config 0:0 IP address
and netmask and netmask IP address, then up. This is the command. Okay. If you want to do IP aliasing, your network manager should be off. Okay. And if you want to do make changes permanently, got it? If you want to do the changes permanently, you should go to cd etc sysconfig network-scripts. So here you have to give the same earlier how we have created. You have to give the same thing. Okay. Before, best practice is copy if cfg is 0 to if cfg is 0 colon 0. If cfg is 0 colon 0 0. Okay. So open that one. Okay. Give the device name. Changes. Everything is normal. Everything is common. Earlier how you did, like that you have to do the same things. What is the IP address we have given for this? 10, I think, right? 10. On boot so Ethernet UID 0 boot. Okay, that's it. బూట్ ప్రోటో నన్ను ఉంది కదా, మనం ఇచ్చిన స్టాటిక్ కదా. హలో, మారుస్తున్నా. So like this you have to do this. UID సేమ్ ఉండొచ్చు. UID సేమ్ ఇంటర్ఫేస్ మీద మనం ఇస్తున్నాం. Okay. Like this you can create it. So next is NIC bonding. NIC bonding ఎందుకు అంటే టూ ఇంటర్ఫేసెస్ ని లింక్అప్ చేసి ఒక బాండ్ క్రియేట్ చేసి టూ ఇంటర్ఫేసెస్ ని మెర్జ్ చేసి ఒక సింగిల్ IP అడ్రస్ ఇస్తాం అనమాట. ఇది ఎందుకు ఇస్తాము అంటే సపోజ్ యూ హ్యావ్ ఎ క్రిటికల్ ప్రొడక్షన్ సర్వర్. అప్పుడు ఆ ప్రొడక్షన్లో ఒక ఇంటర్ఫేస్ మీద ఒక IP అడ్రస్ ఉన్నది అంటే ఇట్ మే సపోజ్ ఆ ఇంటర్ఫేస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, సో యూ విల్ టేక్ ఇట్ డౌన్ టైం కదా, అంతే కదా.
You need a downtime. You need a downtime to fix this issue. But production servers ante you should not. You never take any downtime. ఓకే, మ్యాక్స్ డౌన్ టైం తీసుకోకూడదు కాదు, మ్యాక్స్ అవాయిడ్ చేయాలన్నమాట. లేదనుకో ఇదొక సిచ్యువేషన్ బాండింగ్కి. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ అన్నమాట, కంట్రోల్ చేయడానికి. అంటే సపోజ్ ఇన్ ఒకటి అవుట్ ఒకటి, అంటే రైట్ కోటి రీడ్ కోటి. ఆపరేషన్స్ రైడ్ ఉన్నది అనుకో, రైట్ అంటే రైట్ ఆపరేషన్ అంటే ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎనీథింగ్ టు ది సర్వర్, and read means if you want to see any data which you have created, that is read operation. So database servers lo if you want to you need a read write operations, you can use it bonding. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంటర్ఫేస్ మీద ఏమో రీడ్ ఆపరేషన్స్, ఒక ఇంటర్ఫేస్ మీద ఏమో రైట్ ఆపరేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? ప్రసాద్ సరిగా అర్థం కాదు ప్రసాద్. ఓకే, ఐ గాట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఇత్ జీరో అనే ఇంటర్ఫేస్ ఉన్నది. ఇత్ జీరో అనే ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, అండ్ ఇత్ వన్ అనే ఇంటర్ఫేస్ కూడా ఉంది. ఓకే, యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ఇత్ జీరోకి మనకి తెలిసినంత మటుకు ఇత్ జీరోకి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం, ఇత్ వన్కి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు అని ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా. సో నేనేం చెప్తున్నానంటే ఈ రెండిటిని కూడా వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ సింగిల్ పర్పస్. ఒక డౌట్ ఏంటంటే ఇండికంగా కాలేజీలో ఉంటుంది, అట్లానే నేను ఎవరు ఫోన్ చేసింది విండోస్ మీద రైట్ క్లిక్ చేయండి. ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేయ ఒకసారి. రన్ ఓపెన్ చేసి కొట్టి చూడు వస్తుందేమో. ఎంఎస్ పెయింట్ అనుకో, ఎంఎస్ పెయింట్. ఓకే, థ్యాంక్స్. సో నాకేంటంటే ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే, అదర్ ఇంటర్ఫేస్, దిస్ ఈజ్ అదర్ ఇంటర్ఫేస్. ఓకే, మీ ఊర్లో వేసేదాన్ని కొంచెం వీడియో చెప్తున్నావా, అందుకే ఆ బట్ట వచ్చింది. ఇత్ జీరో. ఓకే, ఇది ఒక ఇంటర్ఫేస్ ఇత్ వన్. ఓకే, నేనేం చేస్తానంటే ఈ రెండు ఇంటర్ఫేసెస్ని మెర్జ్ చేయడానికి నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను, లాజికల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. అదేంటంటే బాండ్ అన్నమాట. బాండ్ జీరో అని పెట్టుకుంటాను. బాండ్ జీరో అని పెట్టుకుంటాను, లేదంటే డిఆర్ జీరో, ఏదో ఒకటి బాండ్ జీరో అని పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ రెండింటిని దీనికి చేసుకుంటాను, మ్యాప్ చేస్తాను. మ్యాప్ చేసి
నేను ఇచ్చే ఐపీ అడ్రస్ ఏంటంటే వీటికి ఇవ్వను, ఈ రెండిట్లకి ఐపీ అడ్రస్ ఇవ్వకుండా ఇక్కడ ఈ ఫైల్లో ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటాను అనమాట. ఓకే, అప్పుడు ఏంటవుతుందంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఇక్కడ వరకు వస్తుంది, దీనికి వస్తుంది ఐపీ అడ్రస్ దీనికి ఉంది కాబట్టి ఇట్ విల్ కమ్ టు యూ. ఓకే. అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి వచ్చిన తర్వాత ఇది చెక్ చేసుకుంటుంది అనమాట, ఇటు ఇటు ఎటు వెళ్ళాలి అనేది చెక్ చేసుకొని ఫ్లో చేస్తుంది. ఇన్ కేస్ మీకు రైట్ ఆపరేషన్స్ ఇచ్చారనుకో డేటాబేస్లో ఇటువైపు వెళ్తుంది, రీడ్ ఆపరేషన్స్ అయితే ఇటువైపు వస్తుంది. ఓకే, లేదు రెండు ఒకదానికే ఇచ్చారనుకో అప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఈ ఈథర్నెట్ కార్డ్ ఏదైనా ప్రాబ్లం వస్తే దీని మీద వర్క్ అవుతుంది అనమాట. ఇదేంటంటే స్టాండ్ బై టైప్, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, రైడ్లోనైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఓకే, గుడ్. భరత్ ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అది ఓపెన్ చేయవా భరత్? సో దీనికి నెట్వర్క్ మేనేజర్ స్టాప్లో ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ బాండింగ్. సో స్టాప్డ్. సో నేనేం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను ఎక్కడ, నెట్వర్క్ స్క్రిప్ట్స్లో. ఆల్రెడీ ఐఎమ్ ఇన్ నెట్వర్క్ స్క్రిప్ట్స్ కదా. సో ఇక్కడ నేను ఒక క్రియేట్ చేసుకున్న ఫైల్ విఐ ఇఫ్ సిఎఫ్జి ఐఫన్ బాండ్ 0 అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఇందులో ఏమి ఇస్తానంటే బాండింగ్ అడ్రస్ అవన్నీ ఇస్తాను అనమాట. సో ఐల్ డూ వన్ థింగ్, కాపీ ఇఫ్ సిఎఫ్జి with 0 if CFG bond 0 VI if CFG bond 0. ఓకే, ఇందులో ఏం చేస్తాం, బాండ్ 0 ఇస్తాం. బాండ్ 0 ఇస్తాం. ఓకే, హార్డ్వేర్ అడ్రస్ రిమూవ్ చేసేయాలి. ఓకే, యూఐడి రిమూవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ బాండ్ 0 ఈథర్నెట్ టైపు ఆన్ బూట్ ఎస్ ఇస్తాం. ఓకే, కంట్రోల్ నో ఇస్తాం. ఎన్ఎం కంట్రోల్, ఎన్ఎం కంట్రోల్ అంటే ఏంటో తెలుసు కదా. నెట్వర్క్ మేనేజర్. నెట్వర్క్ మేనేజర్ కంట్రోల్ అనమాట. అంటే ఇఫ్ యూ గివ్ ఎన్ఎం అండర్ స్కోర్ కంట్రోల్ ఈక్వల్ టు ఎస్ అని ఇస్తే నెట్వర్క్ మేనేజర్ కెన్ కంట్రోల్ దిస్ ఇంటర్ఫేస్ అని. ఓకే, సో okay, so I'm giving this IP address, something else I'll give you. 111. I want to give this IP address in netmask and gateway. అరే దేవుడా, షిట్. 255.0
gateway equal to 192.168 dot or dot 5 dot 1 ఇచ్చాను కదా 254 ఇస్తాను. ఓకే ఆహా ఓపీపీఎస్ ఆప్షన్స్ బాండింగ్ ఆప్షన్స్ అన్నమాట ఇది. ఓకే ఈక్వల్ టు 1. Equal to let's say 1000 ఇద్దాం. ఓకే సో MIIMOM అదేంటి సార్? చెప్తాను. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను బాండ్ 0 అని చెప్పి. అందులో ఏమి ఇస్తామంటే డివైస్ నేమ్ ఇస్తాము, టైప్ ఈథర్నెట్, ఆన్ బూట్ ఎస్ అని ఇస్తే ఏంటి అవుతుంది అంటే వెన్ ఇట్ రీస్టార్టెడ్ ఆర్ షట్ డౌన్ అండ్ స్టార్ట్ ది మిషన్ ఇట్ విల్ అప్. ఓకే ఎన్ఎం కంట్రోల్ నో ఇస్తాము, నెట్వర్క్ మేనేజర్ కంట్రోల్ చేయకూడదు అని చెప్పి. బూట్ ప్రోటోటైప్ స్టాటిక్ ఇచ్చుకోండి, నేను ఇక్కడ నన్ను వదిలేసాను. ఇఫ్ యూ గివ్ స్టాటిక్ ఐపి యూ కెన్ గివ్ ఇట్. ఓకే నెక్స్ట్ IPv6 ఏవి కూడా మనం టచ్ చేయం, ఐపీ అడ్రస్ ఇస్తాం. యూజర్ సిటిఎల్ అంటే యూజర్ కంట్రోల్ అన్నమాట. అదర్ యూజర్స్ షుడ్ నాట్ కంట్రోల్ ఆన్ దిస్ అంటే నో అని ఇస్తాం. ఓకే ఐపీ అడ్రస్ నెట్ మాస్క్ గేట్వే ఇస్తాము. ఇక్కడ బాండ్ ఓపీ ఆప్షన్స్ అంటే బాండింగ్ లో ఆప్షన్స్ ఉన్నాయి, మోడ్ 1 అని, మోడ్ 0 అని, మోడ్ 2 అని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే అందులో ఆప్షన్స్ ఇస్తాం. MIIMON అంటే ఏంటంటే టైం ఇన్ మిల్లీ సెకండ్స్. అంటే ఇది ఇన్ కేస్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిటెక్టింగ్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమ్యూనికేటింగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ వన్ రిక్వెస్ట్, నాట్ సర్వింగ్ వన్ రిక్వెస్ట్, it will wait till 1000 seconds or 100 seconds, then again it will be backed up. అంటే ఏం చేస్తుంది అంటే దానికి సపోజ్ ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకో, డేటాబేస్ సర్వర్ కి కనెక్ట్ అయ్యో ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ అవ్వలేదు అనుకో రిటర్న్ అది ఒక ఎక్నాలజ్మెంట్ పంపించాలి, అనేబుల్ టు కనెక్ట్ అను, అనేబుల్ టు గెట్ ది డేటా అను, ఏదో ఒకటి పంపించాలన్నమాట. అది మిల్లీ సెకండ్స్ లో మనం పెడుతున్నాం. అదే డేటాబేస్ కనుకో మ్యాక్స్ టు మ్యాక్స్ 100 పెడతారు అనమాట, 100 లోపే ఉంటుంది, 100 కన్నా ఎక్కువ పెట్టరు. ఎందుకంటే డేటాబేస్ సర్వర్ అంటే ఇట్ షుడ్ కమ్యూనికేట్ వెల్, అంతే కదా. ఓకే సో ఐఎమ్ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టు వెరిఫై డ్రైవర్స్ ఆన్ దిస్ పర్టికులర్ డివైస్ నేనేం చేస్తానంటే
విత్ టూల్ కమాండ్ యూజ్ చేస్తాను. విత్ టూల్ విత్ 0 దేనికి లింక్ అయింది అనేది చూస్తాను నేను. చూద్దాం, అసలు లేనే లేదంటున్నా. సో అప్పుడు ఏం చేయాలంటే నేను అందులోకి వెళ్ళాలి, ఇందులోకి ఇత్ 0లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇత్ 0కి కనెక్షన్ ఇవ్వాలి కదా, మరి లింక్డ్ అసలు దేనికి లింక్ అవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనిలోకి వెళ్ళి లింక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నాకు ఐపీ అడ్రస్ ఉండకూడదు, ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ ఐపీ అడ్రస్. ఓకే, ఎందుకు అంటే నేను దాన్ని యూజ్ చేసుకుర్రే. ఓకే, ఓకే. సో ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ ఐపీ అడ్రస్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ మాస్టర్ ఈక్వల్ టు బాండ్ 0 అని ఇస్తాను అన్నమాట. మాస్టర్ ఈక్వల్ టు బాండ్ 0. బాండ్ 0. ఓకే, slave ఈక్వల్ టు ఎస్. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ రౌట్ ఈక్వల్ టు ఎస్. ఎక్స్ట్రా ఇవ్వాల్సినవి ఇవే, మనం ఇంకేమీ ఇవ్వం. అర్థమైందా? ఇంకేమీ ఇవ్వం. ప్రోటో అన్ని మిగతావన్నీ కామన్. ఓకే, అండ్ విత్ 1 ఇప్పుడు విఐ ఇఫ్ సిఎఫ్జి ఏంటిది మరి ఇందాక మనం ఇచ్చిన మిల్లీ సెకండ్స్ మనం ఇచ్చిన మిల్లీ సెకండ్స్ టైం కూడా తీసేసాం కదా, మళ్ళీ అది అవసరం లేదా? ఎక్కడ తీస్తాం? ఇత్ 0 తీసేసారు. ఇత్ 0లోనా? ఇత్ 0లో అసలు ఇవ్వలేదు కదా, నేను బాండ్ లో ఇచ్చాను. బాండ్ లో ఇచ్చాను, ఇత్ 0లో ఇవ్వలేదు. అసలు ఇత్ 0 ఇత్ 1 ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇత్ 0 ఇత్ 1 ఇంకా మనకి బాండ్ తోటే కమ్యూనికేట్ అవుతాయి. ప్రమోద్, అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రసాద్. ఓకే, సూపర్. ఓకే, ఓకే. బాండ్ 0. ఓకే, చదివి చివరిది దేనికి పెడతాం ప్రసాద్? స్లేవ్ తర్వాత డిఫ్ రౌట్ ఏదో రాస్తారు. డిఫాల్ట్ రౌట్ ఎస్ అంటే ఈ మాస్టర్ ఏదైతే బాండ్ 0 ఉందో దానికి రూటింగ్ వెళ్తుందా లేదా అని. అర్థమైందా? ఓకే, డిఫాల్ట్ రౌటింగ్ మెన్షన్ చేస్తున్నాం మనం అంతే, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. ఓకే, ఇది విత్ 1 హార్డ్వేర్ అడ్రస్ టైప్ ఎన్ఎం కంట్రోల్ నో బ్లూటూత్. ఓకే, ప్రోటోటైప్ ఏదో ఒకటి ఇస్తాను. సిటిఎల్
Shit, 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 shit. భరత్ కొంచెం టైప్ చేసేస్తావా? పోతున్నాయి. సో అక్కడ ఏం చేస్తావంటే మాస్టర్ క్యాపిటల్లో ఇచ్చి ఈక్వల్ టు స్మాల్ బాండ్ 0 ఇవ్వు. ఐపీ అడ్రస్ తీసేయి. ఐపీ అడ్రస్ తీసేయి, రిమూవ్ చేసా. మాస్టర్ బాండ్ 0 స్మాల్ లెటర్స్. మనం అక్కడ స్మాల్లో ఇచ్చాం కదా బాండ్ 0 అని, దానికి. సో బాండ్ 0 స్లేవ్ ఈక్వల్ టు ఎస్. యూజర్ సిటిఎల్ ఏమో యూజర్ సిటిఎల్ నో పెట్టు. నెక్స్ట్ ఎన్ఎం కంట్రోల్డ్ నో పెట్టు. ఓకే, డిఫాల్ట్ రౌట్ ఎస్. డిఫాల్ట్ రౌట్ ఎస్. డిఫాల్ట్ రూట్. Default route means DEFROUT equal to yes. అంతే. కిందన ఎక్స్ట్రా ఒకటి ఉండిపోయింది. సో ఇప్పుడు సేవ్ చేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోడ్ చేయాలన్నమాట. బాండింగ్ డ్రైవర్స్ లోడ్ చేయాలి. అవి లోడ్ చేయాలి అంటే ఈటీసీ modprobe.bonding.conf అనే ఫైల్ క్రియేట్ చేసుకొని అందులోని ఇచ్చుకోవాలన్నమాట. మనం అందులో ఆల్రెడీ ఉంటే మనం ఎంట్రీస్ ఇచ్చేస్తాం, లేదు అంటే క్రియేట్ చేసుకోవాలి. సో vi etc modprobe modprobe.d bonding.conf ఉందా ఫైల్? లేదు. క్రియేట్ చేయి. bonding.conf. ఇందులో ఏం చేస్తావంటే అలియాస్ ALIAS అలియాస్ AS స్పేస్ bond 0 స్పేస్ బాండింగ్. ఇప్పుడు సేవ్ చేయు దాన్ని, ఫైల్ని. నెట్వర్క్ రీస్టార్ట్ కొట్టు. సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు. లెట్స్ సీ యాక్టివేట్ అయిందా లేదో చూద్దాం. సో ఇత్ 0 ఇత్ 1 ఐపీ అడ్రస్ లేవు కదా. అవును, లేవు. సో బాండ్ 0 ఎక్కడ ఉంది చూడు. ఐ హోప్ లాస్ట్ లో ఉంటుంది. బాండ్ 0 కూడా లేదు. లేకుండా ఉండదే. ఓ పని చెయ్యి, ఇత్ 0.0 అనే దాన్ని డౌన్ చేసి రిమూవ్ చేసి, లేదంటే ఎందుకు ఇఫ్ కాన్ఫిగ్ పైప్ గ్రెప్ బాండ్ 0 కొట్టు. ఇఫ్ కాన్ఫిగ్ స్పేస్ పైప్ గ్రెప్ బాండ్ 0 కొట్టు.
pipe grep bound 0. grep grep బాండ్ జీరో ఉన్నది బాండ్ 0 అనేది ఉంది. సో ఇవేంటంటే ఎక్కువ ఉండడం, ఇంటర్ఫేస్లు ఎక్కువ ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు. బాండ్ 0 అనేది కూడా అక్కడ ఉంది. ఓకే. సో అందుకే ఇత్ 0.0 కానీ ఇత్ 2 కానీ నువ్వు డౌన్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. డౌన్ చేసి రిమూవ్ చేసాం అనుకో కనిపిస్తుంది. లేదంటే ఇంకోలాగా కూడా చూడొచ్చు. క్యాట్ ప్రాక్ నెట్ బాండింగ్ ప్రాక్ /proc PROCA స్లాష్ వస్తుంది, ఏ కాదు సి PROC అంతే. ప్రాక్ అంటే నువ్వు ఎలా కొట్టాలంటే క్యాట్ /PROC ప్రాక్ అనేది ఒక డైరెక్టరీ. ఓకే, నెట్ ట్యాబ్ కొట్టు, NE కొట్టి ట్యాబ్ కొడుతూ ఉండాలి. బాండింగ్ BOND ట్యాబ్ BON ట్యాబ్. ఓకే, బాండ్ 0 BON ట్యాబ్. వెరీ గుడ్. ఎంటర్. సి ఇది నీకు దాని ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ. అసలు బాండ్ దేని మీద యాక్టివేట్ అయ్యి ఉన్నది అంతా కూడా చూపిస్తుంది ఇక్కడ. Got it? ఓకే. ఓకే, అర్థమైంది. సో ఇది బాండింగ్. సో ఇప్పుడు యాక్టివ్ స్లేవ్ ని చేంజ్ చేయాలనుకో, స్లేవ్ ఏది ఉంది ఇప్పుడు? ఇత్ 1 ఉంది కదా. స్లేవ్ ఇత్ 1 ఉంది కదా. స్లేవ్ సీక్వెన్స్. సో ఇప్పుడు నువ్వు మార్చాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే కరెంట్లీ యాక్టివ్ ఆన్ ఇత్ 1. ఇత్ 1 ఎందుకు వస్తుంది? ఇత్ 0 కదా వస్తుంది. ఇత్ 0 రావాలి, ఇత్ 1 ఏమో స్లేవ్ కింద కదా పెట్టాం, అంతేనా? ఓకే, ఇప్పుడు మార్చాలనుకో రెండిట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇఫ్ EN SLAV -C బాండ్ 0 స్పేస్ ఇత్ 0 అనేవు. His interface is not a slave. Bond ఇత్ 1 ఇవ్వు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్యాట్ ప్రాక్ నెట్ బాండింగ్ బాండ్ 0 ఇవ్వు. బాండ్ 0నా? బాండ్ 0 కదా మన ఫైల్. వాట్ ఈస్ ద చేంజ్? ఏదో చిన్నది ఏదో మిస్టేక్ ఉన్నది. లెట్ మీ చెక్. ఒక్క నిమిషం ఉండు. CFG ఇత్ ఇత్ 0లో ఏంటి ఏం కనిపించట్లే.
సిఎఫ్జి ఇత్ జీరో ఏం కనిపించట్లేదు ఏంటి ఏంటి ఇత్ జీరోలో ఏం కనిపించట్లేదు హా ఏం కనిపించట్లేదు. విఐ ఇఫ్ సిఎఫ్జి ఒకసారి ఇత్ జీరో ఓపెన్ చేయి విఐ ఇఫ్ సిఎఫ్జి ఇత్ జీరో ఏమీ లేదు ఇత్ వన్ ఓపెన్ చెయ్యి ఇలా ఉండాలి కదా అందులో ఓన్లీ కూడా ఉంది. ఇత్ జీరోలో లేదు సో దట్ ఈస్ వాట్ ది చేంజ్ మన ఏదో మిస్ అయ్యింది సో ఏం చేస్తావంటే ఇప్పుడు ఒకసారి బయటికి రా ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు ఫస్ట్ ఇత్ 0:0 అన్నదాన్ని డౌన్ చెయ్యి ఇత్ 2 కూడా డౌన్ చెయ్యి ఓకే సో ఇప్పుడు ఇత్ 0:0 ఫైల్ రిమూవ్ చేసే అందులోంచి రిమూవ్ చెయ్యి RF if cfg minus with 0:0 ఓకే సో ఇఫ్ కాన్ఫిగ్ కొట్టి ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ సో ఒకటి పోయింది కదా బాండ్ జీరో వస్తుంది కాకపోతే మనకి ఒక తప్పు ఉన్నది కదా అది క్లియర్ చేద్దాం సో ఇత్ 0 ఇత్ 1 ఉన్నాయి ఇప్పుడు ఇఫ్ సిఎఫ్జి ఇత్ 0 కొట్టు సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్ కొట్టు ఫస్ట్ సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్ కొట్టి ఇఫ్ సిఎఫ్జి ఇత్ 0 కొట్టు చేసుకున్నాను పిన్ రీసెట్ చేసిన చేసుకోవచ్చు సేఫ్ కార్డ్ మనది అది డిఫాల్ట్ పాస్వర్డ్ అది మనం సెట్ చేసుకోవచ్చు అది కాదు ఇత్ 0 ఓన్లీ ఇత్ 0 అది లేదుగా ఫైల్ సో నాకు తెలిసి ఈ ఫైల్లోనే ఎంట్రీస్ అన్ని పోయాయి సో వీ హ్యావ్ టు గివ్ అగైన్ నేను ఇచ్చేస్తాను ఏంటి నాకు రావట్లేదు కంట్రోల్లో కాపీ ఎఫ్సిఎఫ్జి నేనేం చేస్తానంటే ఇమ్మీడియట్ గా ఇత్ 1ని ఇత్ 1ని ఎఫ్సిఎఫ్జి ఇత్ 0 కింద కాపీ చేస్తాను ఎస్ కాపీ చేసేసి విఐ ఎఫ్సిఎఫ్జి ఇత్ 0 ఓపెన్ చేస్తాను ఇత్ 0 ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి హార్డ్వేర్ అడ్రస్ అన్నీ మార్చాలి ఇప్పుడు సో నేనేం చేస్తానంటే పెట్టేసి హార్డ్వేర్ అడ్రస్ ఎలాగా మార్చాలి కాబట్టి ప్రస్తుతానికి ఇవి రెండు పెడతాను ఓకే ఇది ఇత్ 0 కదా సో డిఫాల్ట్ రౌటింగ్ ఎస్
Okay, ఈ CFG with 1 డిఫాల్ట్ రౌటింగ్ తీసేద్దాం. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ సో ఇది 0 హార్డ్వేర్ అడ్రస్ ఏంటి? హార్డ్వేర్ అడ్రస్ తీసుకోవాలి. షిట్ దేవుడా. J2 వీసా మీద ఉన్నారు. J2 వేసాను. హలో, హలో. సారీ, యాక్చువల్గా కరెంట్ పోయింది, సో మొబైల్ కనెక్ట్ చేసాను. ఓకే, CFG 0. ఇక్కడ హార్డ్వేర్ అడ్రస్ మార్చాలి నేను. మార్చాక సో ఇప్పుడు సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్.
టొరంటో. సో ఇది వచ్చింది. సో క్రాస్ బాండింగ్ చూద్దాం. యా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది చూడు. ఈథర్నెట్ 0 మీద రన్ అవుతుంది. ఓకే, ఇది ఇత్ 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకో, యాక్టివ్ కనెక్షన్ ఏమో ఇత్ 0, దానికి బ్యాకప్ ఏమో ఇత్ 1 కదా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆ, ప్రమోద్ నీకు? అర్థమైంది ప్రసాద్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు యాక్టివ్ కనెక్షన్ 0 నుంచి 1 చేద్దాం అనుకుంటున్నాను అనుకో. ఏంటిది అయ్యిందా? ఓకే, అయ్యింది. సో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే స్లోగా ఉంది. యాక్టివ్ వచ్చిందా? యా, సి ఇప్పుడు కరెంట్లీ యాక్టివ్స్ లేవు, 1 ఉంది. సో ఇది బాండింగ్ అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. మీకు అలియాసింగ్ చాలా రేర్ కేసులో యూజ్ చేస్తారు, బట్ బాండింగ్ మీకు క్వశ్చన్ కూడా వస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. బాండింగ్ యూజ్ చేస్తారు మోస్ట్లీ, అలియాసింగ్ చాలా తక్కువ యూజ్ చేయడం, హార్డ్లీ ఓ 10% కూడా ఉండదు. హలో 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 వినిపిస్తుందా? హలో హలో భరత్, హలో భరత్, హలో వినిపిస్తుందా? బాండింగ్ హలో 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 ఏహే అవ్వట్లేదు ఇది. షిట్. హలో, మా సిగ్నల్ లేదు ఒకలాగా. నమస్తే సార్. హలో 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 వినిపిస్తుందా? యా, యాక్చువల్గా నేను మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యాను సరిగ్గా. బ్రేక్ అవుతుంది కొంచెం. అదే నేను మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యాను, సరిగ్గా లేదు కనెక్షన్. ఓకే, సో యాక్చువల్గా మీకు ఇంటర్వ్యూలో కూడా బాండింగ్ మీద వస్తుంది క్వశ్చన్. ఓకే, అలియాసింగ్ మీద అంత ఏముండదు, ఎక్కడో చాలా రేర్, 10% కూడా ఎక్కడ యూజ్ చేయట్లేదు అలియాసింగ్, బట్ బాండింగ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? హలో హలో
ప్రియాంక వారు కొత్తగా హలో, ఆ, వినిపిస్తుందా? ప్రసాద్ వినిపిస్తుందా? ప్రమోద్ వినిపిస్తుందా? హలో, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. అదే ఒక క్వశ్చన్ ప్రసాద్, ఆ, ఒకటి రీడ్ ఆపరేషన్స్ కి, ఇంకోటి రైట్ ఆపరేషన్స్ కి అన్నారు కదా, హ్మ్. అది ఎలా సెట్టింగ్ చేస్తాం దీంట్లో? అది మనం ఇక్కడ సెట్ ఆపరేషన్స్ చేయడానికి ఇక్కడ రీడ్ సెట్ చేయడానికి ఆపరేషన్స్ పెట్టుకోవాలండి. అది ఇక్కడ సెట్ చేయడానికి కుదరదు. మన డేటాబేస్ ఉంటది కదా, మన డేటాబేస్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది కదా, అందులోని ఏ ఐపీ అడ్రస్ నుంచి డేటా గెట్ అవ్వాలి అనేది అక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో ఇస్తాం. వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సో అండ్ సో ఐపీ అడ్రస్ నుంచి డేటా ఫ్లో అవ్వాలి, సో అండ్ సో ఐపీ అడ్రస్ నుంచి డేటా గెట్ అవ్వాలి, అక్కడ వాళ్ళు అసైన్ చేస్తారు. మనం అసైన్ చెయ్యం. మనం యాజ్ ఏ అడ్మిన్ గా మనం ఏం చేస్తామంటే బాండింగ్ క్రియేట్ చేసి, బాబు ఐ హావ్ క్రియేటెడ్ ఏ బాండింగ్ ఆన్ దీస్ టూ ఇంటర్ఫేసెస్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే. ఈ పాస్వర్డ్ ఏమైనా కాంబినేషన్ కొట్టారా డైరెక్ట్ మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా ఆల్ఫా న్యూమరిక్ ఉంటుందా? చెప్పరామోద్. క్యాప్స్ లాక్ మనం నిక్ బాండింగ్ చేసే ముందు అలియాసింగ్ చేసాం కదా ప్రసాద్. అలియాసింగ్ చేసిన తర్వాత అలియాస్ ఐపీ అడ్రస్ అది ఇస్తామా బయట వరల్డ్ కి, అవుట్ సైడ్ వరల్డ్ కి? సెక్యూరిటీ పర్పస్ అది అలియాసింగ్. సెక్యూరిటీ పర్పస్ అని కాదు, అదేంటంటే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పాను. అది యాక్చువల్గా ఏంటంటే ఒకే ఇంటర్ఫేస్ మీద మనం మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ కూడా అసైన్ చేసుకోవచ్చు. జనరల్ గా ఒక ఇంటర్ఫేస్ కి ఒకటే నీకు మ్యాక్ అడ్రస్ ఉంటది కదా, అంతే కదా, అంతేనా? సో ఇప్పుడు మనం ఒక ఐపీ అడ్రస్ ఒక ఐపీ అడ్రస్ ఇవ్వగలం. బట్ ఇన్ Linux, Unix operating system, we have a facility to create a aliasing to duplicate the interface MAC address, and you can assign a multiple IP address. అదేంటంటే వెబ్ సర్వీసెస్ యూజ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంతే. ఒక్క నిమిషం ప్రసాద్, వినపడట్లేదు. ఒక్క నిమిషం ప్రసాద్. భరత్, భరత్, ఇఫ్ యూ డోంట్ మైండ్, దగ్గర ఎవరైనా మాట్లాడేప్పుడు వాళ్ళది ఆన్ చేసి మిగతా వాళ్ళది పాస్ పెడదాం. వాల్యూమ్ మీ దగ్గర నుంచి మ్యూట్ పెడుతున్నా. చెప్పు ప్రమోద్, ఎనీ డౌట్? ప్రమోద్, ప్రమోద్, ఇప్పుడు చెప్పు. వినిపించలేదు, అందుకని. అది అలియాసింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఓన్లీ వెన్ మల్టిపుల్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఇప్పుడు నవడేస్ నో వన్ యూజింగ్ దట్, అంటే చాలా రేర్ అనమాట. ఒక 10% కూడా యూజ్ చేయట్లేదు మార్కెట్ లో అలియాసింగ్. ఎందుకు అంటే ఆల్రెడీ రేడ్ కాన్సెప్ట్స్ వచ్చేసి బాండింగ్ కాన్సెప్ట్ వచ్చి అలియాసింగ్ అనేది పోయింది. ఇప్పుడు బాండింగ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే డేటాబేస్ ఉన్నదనుకో, మనకి డిబి సర్వర్స్ లోని
యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే రీడ్ ఆపరేషన్స్ కానీ, ఒకటి రైట్ ఆపరేషన్స్ కానీ యూజ్ చేస్తాం. యాజ్ ఏ లైనక్స్ అడ్మిన్ మనం ఏం చేస్తామంటే ఒక బాండింగ్ క్రియేట్ చేస్తాం. రిమైనింగ్ టాస్క్ దేని నుంచి రైట్ వెళ్ళాలి, దేని నుంచి రీడ్ వెళ్ళాలి అనేది ఏంటంటే వాడు క్రియేట్ చేసుకుంటాడు. డిబి ఇంజనీర్ ఓకే వాడు ఏం చేస్తాడంటే వాడి కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో సెట్ చేసుకుంటాడు. ఓకే, ఇంకొకటి ఏంటంటే బ్యాకప్ అన్నమాట. ఒక ఇంటర్ఫేస్ నుంచి ఫ్లో అవుతూ ఉంటది. వెనెవర్ దట్ ఇంటర్ఫేస్ హ్యాస్ అన్ ఇష్యూ దెన్ ఇట్ ఫ్లోస్ ది ట్రాఫిక్ ఇంటూ అదర్ అన్నమాట. ఓకే, సో ఇది 2 సినారియోస్. అలియాసింగ్ లోని ఇలాగ ఉండదు, బ్యాకప్ అలా ఉండదు. ఒక ఇంటర్ఫేస్ మీద మల్టిపుల్ ఐపీ అడ్రస్లు మనం అసైన్ చేసుకుంటాం, అది అలియాసింగ్. ఓకే ఓకే, కానీ మోస్ట్లీ మీకు వచ్చే క్వశ్చన్ బాండింగ్ మీదే వస్తుంది. అది కూడా బాండింగ్ కూడా మోస్ట్లీ అడిగితే అడుగుతారు, లేకపోతే లేదు, అది చెప్పలేం మనం. బాండింగ్ గురించి అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ మీకు నాలెడ్జ్ ఉంటే మంచిది అనమాట. ఇది అడ్వాన్స్ లెవెల్ అన్నమాట బాండింగ్. ఇవన్నీ యాజ్ ఎ లైనక్స్ అడ్మిన్ ఇది ఎప్పుడో ఒక ఇయర్లీ వన్స్ లేదంటే ఇయర్లీ ట్వైస్ అలా చేస్తాం బాండింగ్. అది కొత్త వాటి మీద ఎవరికైనా కావాలి అంటే చేస్తాం. డైలీ టాస్క్స్ లో ఉండదు అసలు బాండింగ్ అనేది. ఓకే ఓకే సరే ఓకే, సో నేనైతే నాకు కొంచెం టైం అవుతుంది, సో ఈ రోజుకి క్లాస్ ఆపేస్తాను. ఓకే, విల్ వైండ్ అప్ అండ్ నేను ఇది షేర్ చేస్తాను ఇద్దరికి. ఓకే, థ్యాంక్ యూ. యప్, భరత్. సార్. ఓకే, విల్ వైండ్ అప్ అండ్ ఐల్ షేర్ యూ ద వీడియో. ఓకే, ఓకే. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఓకే.